ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ్ అకాడమీ. తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ టెస్ట్ సిరీస్ మరియు ఫుల్ కోర్సుకు సంబంధించినటువంటి రిపబ్లిక్ డే ఆఫర్ రావడం అయితే జరిగిందండి. ఓకేనా, మరి రూ. 299 కోర్సుని జస్ట్ 199 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందజేస్తున్నాము. 5,000కు పైగా ఎంసీక్యూస్తో ఇదైతే మీకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్తో పాటుగా పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సూపర్వైజరీ యాప్టిట్యూడ్లో 5,000కు పైగా ప్రశ్నలు ఉంటాయి. ఇంకా రిమైనింగ్ 10 నుంచి 20,000 ప్రశ్నలని యాడ్ చేయడం అయితే జరిగింది. ఇంగ్లీష్ కూడా ఇందులోనే ఉంటుందండి. అంతేకాకుండా రూ. 799 ఫుల్ కోర్స్ని కేవలము రూ. 399 అందజేస్తున్నామండి. ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని క్లాసెస్ ఉంటాయండి. ఓకేనా, అన్ని క్లాసెస్ రూపంలో బెస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ ఉంటాయి. ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉందండి మన కోర్స్కి. ఓకేనా, చాలామంది తీసుకున్నారు. ఇంకా ఎవరైనా తీసుకున్న వారు ఉంటే వెంటనే తీసుకోండి, ఎందుకంటే 1 or 2 days మాత్రమే ఆఫర్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజరీ యాప్టిట్యూడ్లో భాగంగా మరి తెలంగాణ ఆర్టీసీలో మరి ఉపయోగిస్తున్నటువంటి ముఖ్యమైన టెక్నాలజీ ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, సో ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే టెస్ట్ సిరీస్ వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆఫర్ అయితే ఈ రోజుతో ముగుస్తుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ప్రయాణికుల సౌకర్యం కోసం బస్సుల రియల్ టైం లొకేషన్ను ట్రాక్ చేయడానికి టీజీఎస్ఆర్టీసీ ఇటీవల ఏ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించింది? విచ్ అప్లికేషన్? ఆప్షన్ ఏ గమ్యం. వివరాలు చూద్దాం. ప్రయాణికుల సౌకర్యార్థము టీజీఎస్ఆర్టీసీ గమ్యం అనే యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ప్రయాణికులు తాము ఎక్కాల్సిన బస్సు ఎక్కడ ఉందో లైవ్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది వరకు ఉన్న సవారీ యాప్ స్థానంలో మరింత ఆధునిక ఫీచర్లతో దీనిని ప్రవేశపెట్టారు. మరి ఇందులో బస్ నంబర్ లేదా రూట్ నంబర్ ద్వారా వెతికే వెసులుబాటు ఉంది. క్వశ్చన్ నెంబర్ 2. What is the primary purpose of introducing iTims in TGSRTC buses? TGSRTC బస్సుల్లో iTimను ప్రవేశపెట్టడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు iTim అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. చూద్దాం. టు ఇష్యూ స్మార్ట్ టికెట్స్ అండ్ ఎనేబుల్ డిజిటల్ పేమెంట్స్, అంటే స్మార్ట్ టికెట్లను జారీ చేయడానికి మరియు డిజిటల్ చెల్లింపులను ప్రారంభించడానికి ఇది ఉపయోగపడుతుంది. వివరాలు చూద్దాం. ఐటిమ్స్ అంటే ఏంటి? ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్ అనేవి ఆండ్రాయిడ్ ఆధారిత యంత్రాలు. వీటి ప్రధాన ఉద్దేశము ప్రయాణికులకు టికెట్ జారీ చేయడమే కాకుండా యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే మరియు క్యూఆర్ కోడ్ ద్వారా నగదు రహిత అంటే క్యాష్లెస్ చెల్లింపులను స్వీకరించడం. ఇది చిల్లర సమస్యను తగ్గిస్తుంది మరియు డేటాను రియల్ టైంలో సర్వర్కు పంపిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. Under the digitalization initiative, TGSRTC has integrated its reservation system with which online platform to increase ticket sales? అంటే డిజిటలైజేషన్ చొరవ క్రింద టికెట్ అమ్మకాలను పెంచడానికి టీజీఎస్ఆర్టీసీ తన రిజర్వేషన్ సిస్టమ్ను ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్తో అనుసంధానించింది? దేంతో అండి? ఆన్సర్ ఆప్షన్ డి. అబిబస్ కావచ్చు, పేటిఎం కావచ్చు, మేక్ మై ట్రిప్ అనేటువంటి యాప్లతో అనుసంధానించడం జరిగింది. ప్రయాణికులకు టికెట్ బుకింగ్ సులభతరం చేయడానికి మరియు ఆక్యుపెన్సీ రేషియో పెంచడానికి టీజీఎస్ఆర్టీసీ తన ఓపీఆర్ఎస్ అంటే ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ను ప్రముఖ ప్రైవేట్ ట్రావెల్ ప్లాట్ఫామ్లైన అబిబస్, పేటిఎం, రెడ్ బస్ మరియు మేక్ మై ట్రిప్ వంటి వాటితో అనుసంధానించబడడం ఇక్కడ మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, ద ఫార్మ్స్ టెక్నాలజీ ఇంప్లిమెంటెడ్ బై టీజీఎస్ఆర్టీసీ ఫోకసెస్ ఆన్ విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్? టీజీఎస్ఆర్టీసీ అమలు చేసిన ఫార్మ్స్ సాంకేతికత పరిపాలనలోని ఏ అంశంపై దృష్టి సారిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫామ్స్ అంటారండి. ఫామ్స్ యొక్క ఫుల్ ఫామ్ అది. వివరాలు చూద్దాం.
ఫ్యామ్స్ అంటే ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. సంస్థలోని ఉద్యోగుల హాజరులో పారదర్శకత మరియు జవాబుదారీతనం తీసుకురావడానికి ఆర్టీసీ డిపోలు మరియు కార్యాలయాల్లో ఈ కృత్రిమ మేధస్సు ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని అమలు చేస్తుంది. నెక్స్ట్ వన్, వాట్ టెక్నాలజీ డస్ టీజీఎస్ఆర్టీసీ యూజ్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఉమెన్ ప్యాసింజర్స్ అండర్ ద నిర్భయ ఇనిషియేటివ్ ఇన్ బస్సెస్? బస్సుల్లో నిర్భయ చొరవ క్రింద మహిళా ప్రయాణికులకు భద్రత కోసం టీజీఎస్ఆర్టీసీ ఏ సాంకేతికతను ఉపయోగిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పానిక్ బటన్స్ అండ్ విటిఎస్. పానిక్ బటన్లు మరియు విటిఎస్లను అయితే ఉపయోగించడం జరుగుతుంది. మహిళా భద్రత కోసం ఆర్టీసీ బస్సుల్లో వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్, విటిఎస్ అంటే ఏంటి, వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ మరియు పానిక్ బటన్లను ఏర్పాటు చేస్తుంది. ఆపద సమయంలో ప్రయాణికులు ఈ బటన్ నొక్కితే సమాచారము కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుతుంది. తద్వారా వెంటనే సహాయం అందుతుంది. ఇది గమ్యం యాప్తో కూడా అనుసంధానించబడి ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, విచ్ సిస్టమ్ ఈజ్ బీయింగ్ అడాప్టెడ్ టు మేక్ బస్ పాసెస్ కంప్లీట్లీ డిజిటల్ అండ్ పేపర్లెస్ బై 2026? 2026 నాటికి బస్ పాస్లను పూర్తిగా డిజిటల్ మరియు పేపర్లెస్ చేయడానికి ఏ విధానాన్ని అవలంబిస్తున్నారు? ఏ విధానం అండి? ఆప్షన్ ఏ, క్యూఆర్ కోడ్ బేస్డ్ ఈ పాసెస్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్యూఆర్ కోడ్ బేస్డ్ ఈ పాసెస్ అయితే అందుబాటులోకి తేబోతున్నారు. భవిష్యత్తులో బస్ పాస్ల జారీ మరియు ధృవీకరణను సులభతరం చేయడానికి టీజీఎస్ఆర్టీసీ క్యూఆర్ కోడ్ ఆధారిత ఈ పాస్ విధానాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రయాణికులు తమ స్మార్ట్ ఫోన్లో పాస్ను చూపించవచ్చు. కండక్టర్లు ఐటిమ్స్ ద్వారా దానిని స్కాన్ చేస్తారు. ఇది పేపర్ వాడకాన్ని తగ్గిస్తుంది మరియు ఆన్లైన్ రెన్యువల్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. టీజీఎస్ఆర్టీసీస్ సిఐఎస్ ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ఇంటిగ్రేట్ ఆల్ డిపోస్ అండ్ ఫంక్షనల్ వింగ్స్. వాట్ డస్ సిఐఎస్ స్టాండ్స్ ఫర్? అంటే అన్ని డిపోలు మరియు విధులను ఏకీకృతం చేయడానికి టీజీఎస్ఆర్టీసీ యొక్క సిఐఎస్ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. అసలు సిఐఎస్ అంటే ఏంటి మరి? సిఐఎస్ ఆప్షన్స్ అండి, సెంట్రలైజ్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సెంట్రలైజ్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్. సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ ఇది ఒక ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ప్రాజెక్ట్. దీని ద్వారా సంస్థలోని ఫైనాన్స్, హెచ్ఆర్, ఆపరేషన్స్, ఇన్వెంటరీ మరియు మెయింటెనెన్స్ వంటి అన్ని విభాగాల డేటాను ఒకే ప్లాట్ఫామ్ పైకి తెస్తారు. తద్వారా నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది. నెక్స్ట్ వన్, ఆర్టీసీ యొక్క భవిష్యత్తు సేవా ప్రణాళికలో డేటా అనలిటిక్స్ పాత్ర ఏమిటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డేటా అనలిటిక్స్ ఇన్ టీఎస్ఆర్టీసీ? ఎందుకోసం అండి? ఆప్షన్ బి, రూట్ ఆప్టిమైజేషన్ అండ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్. ఓకే, రూట్ ఆప్టిమైజేషన్ మరియు డిమాండ్ అంచనా కోసము ఏఐ డేటా అనలిటిక్స్ని అయితే ఉపయోగించబోతున్నట్లుగా తెలుస్తుంది. డేటా అనలిటిక్స్ ద్వారా ఏ రూట్లో ఎంత రద్దీ ఉంది, ఏ సమయాల్లో ఎక్కువ బస్సులు అవసరమనే విషయాలను విశ్లేషిస్తారు. ప్రయాణికుల ప్రయాణ సరళిని బట్టి భవిష్యత్తు డిమాండ్ను అంచనా వేసి లాభదాయకమైన షెడ్యూల్ను రూపొందించడానికి సాంకేతికతను వాడుతున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి టీజీఎస్ఆర్టీసీ ఏ డిజిటల్ వ్యాలెట్ ద్వారా చేసే చెల్లింపులపై రాయితీని అందించింది లేదా అందిస్తుంది? ఏ వ్యాలెట్ ద్వారా చెల్లిస్తే మనకు కొంత అంటే డిస్కౌంట్ వస్తుందండి? ఆప్షన్ ఏ, టీ వ్యాలెట్. ఓకే, టీ వ్యాలెట్ తెలంగాణ రాష్ట్ర అధికారిక డిజిటల్ వ్యాలెట్ అయిన టీ వ్యాలెట్ ద్వారా బస్ టికెట్లు బుక్ చేసుకునే వారికి టీజీఎస్ఆర్టీసీ గతంలో ప్రోత్సాహకాలను అందించింది. ఇది డిజిటల్ చెల్లింపులను పెంచడానికి మరియు రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రయాణికుల సమాచారం కోసం కొత్త సూపర్ లగ్జరీ మరియు ఏసీ బస్సుల్లో ఏ అధునాతన ఫీచర్ ప్లాన్ చేయబడింది? ఏ అధునాతన ఫీచర్ అండి? ఆప్షన్ ఏ,
డిజిటల్ ఎల్ఈడి డెస్టినేషన్ బోర్డ్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, అంటే లోపల మరియు వెలుపల డిజిటల్ ఎల్ఈడి గమ్యస్థాన బోర్డులను అమర్చడము జరిగింది. ప్రయాణికులకు స్పష్టమైన సమాచారం ఇవ్వడానికి కొత్త బస్సుల్లో ముఖ్యంగా ఎలక్ట్రిక్ మరియు ఏసీ బస్సులు డిజిటల్ ఎల్ఈడి బోర్డులను బస్సు ముందు మరియు వెనక, అంతేకాకుండా లోపల కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవి తదుపరి స్టాప్ వివరాలను మరియు గమ్యస్థానాన్ని స్క్రోలింగ్ టెక్స్ట్ ద్వారా చూపిస్తాయి. దీన్ని జీపీఎస్ ద్వారా నియంత్రిస్తారు. ఓకే, చాలా మంచి ఫీచర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది వెహికల్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ ఇన్ ఎలక్ట్రానిక్ బస్సెస్ ఆపరేటెడ్ బై టీజీఎస్ఆర్టీసీ? టీజీఎస్ఆర్టీసీ నిర్వహించే ఎలక్ట్రిక్ బస్సుల్లో వెహికల్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ బ్యాటరీ అండ్ ఇంజన్ పారామీటర్స్. అంటే బ్యాటరీ మరియు ఇంజన్ పారామితులను రియల్ టైం పర్యవేక్షించడానికి మరి దీన్నైతే ఉపయోగించడం జరుగుతుంది. విహెచ్ఎంఎస్ వివరాలు చూద్దాం. ఎలక్ట్రిక్ బస్సుల్లో ఉదాహరణకు ఓలెక్ట్రా బస్సులు విహెచ్ఎంఎస్ సాంకేతికత బ్యాటరీ స్థితి, ఉష్ణోగ్రత, మోటార్ పనితీరు మరియు ఇతర సాంకేతిక లోపాలను రియల్ టైంలో పర్యవేక్షిస్తుంది. ఇది బ్రేక్డౌన్లను నివారించడానికి మరియు ముందస్తు నిర్వహణ చేయడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, కార్గో అండ్ పార్సల్ సర్వీస్ ఆఫ్ టీజీఎస్ఆర్టీసీ యూజెస్ అన్ ఆన్లైన్ పోర్టల్ ప్రైమర్లీ ఫర్ వాట్ పర్పస్? ఆర్టీసీ యొక్క కార్గో మరియు పార్సల్ సేవ ఆన్లైన్ పోర్టల్ను ప్రధానంగా ఏ ఉద్దేశం కోసం ఉపయోగిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, బుకింగ్ అండ్ ట్రాకింగ్ కన్సైన్మెంట్, సరుకుల బుకింగ్ మరియు ట్రాకింగ్ కోసము. వివరాలు చూద్దాము. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ విభాగము ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ మరియు యాప్లను ఉపయోగిస్తుంది. దీని ద్వారా కస్టమర్లు తమ పార్సిల్లను బుక్ చేసుకోవచ్చు మరియు ట్రాకింగ్ ఐడిని ఉపయోగించి పార్సిల్ ఎక్కడ ఉందో, ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలుసుకోవచ్చు. ఇది పారదర్శకతను పెంచుతుంది. నెక్స్ట్ వన్, హౌ ఇస్ టీజీఎస్ఆర్టీసీ ప్లానింగ్ టు యూటిలైజ్ సోలార్ ఎనర్జీ ఇన్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై 2026? అంటే 2026 నాటికి తన మౌలిక సదుపాయాలలో సౌరశక్తిని ఎలా వినియోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ యోచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి, రూప్ టాప్ సోలార్ ప్యానెల్స్ ప్లాన్స్ ఎట్ బస్ స్టేషన్ అండ్ డిపో. అంటే బస్ స్టేషన్లు మరియు డిపోల వద్ద రూప్ టాప్ సోలార్ ప్లాంట్లను అయితే ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాం. విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి మరియు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి టీజీఎస్ఆర్టీసీ ప్రధాన బస్ స్టేషన్లు ఉదాహరణకు ఎంజీబీఎస్, జేబీఎస్ మరియు డిపోల పైకప్పులపై రూప్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను డిపో అవసరాలకు మరియు ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద డయల్ 100 ఇంటిగ్రేషన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ టీజీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్ సర్వీసెస్? తెలంగాణ ఆర్టీసీ మొబైల్ యాప్ సేవల సందర్భంలో డయల్ 100 ఏకీకరణ అంటే ఏమిటి? ఆప్షన్ బి అండి, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఇంటిగ్రేషన్ విత్ పోలీసులతో అత్యవసర ఎస్ఓఎస్ ఏకీకరణ కోసము. ఓకే, వివరాలు చూద్దాం. ప్రయాణికుల భద్రత కోసం ముఖ్యంగా మహిళల కోసము గమ్యం యాప్లో ఎస్ఓఎస్ బటన్ని ఏర్పాటు చేశారు. దీన్ని నొక్కినప్పుడు లేదా డయల్ 100 ఇంటిగ్రేషన్ ద్వారా బస్సు లొకేషన్ వివరాలు నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్తాయి. తద్వారా తక్షణ రక్షణ అయితే లభిస్తుంది. నెక్స్ట్ వన్, డ్రైవర్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు ప్రమాదాలను తగ్గించడానికి టీజీఎస్ఆర్టీసీ శిక్షణా కేంద్రాల్లో సిమ్యులేషన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, హెవీ వెహికల్ డ్రైవింగ్ సిమ్యులేషన్స్, అంటే భారీ వాహన డ్రైవింగ్ సిమ్యులేషన్స్ అయితే ఉపయోగిస్తున్నారు. డ్రైవర్లకు క్లిష్టమైన పరిస్థితులు అంటే వర్షము, ఘాట్ రోడ్లు, రాత్రి సమయం బస్సు నడపడంలో శిక్షణ ఇవ్వడానికి హెవీ వెహికల్ డ్రైవింగ్ స్టిమ్యులేషన్ను ఉపయోగిస్తున్నారు. ఇవి నిజమైన రోడ్డు అనుభూతిని కలిగిస్తాయి మరియు ఇంధన పొదుపు, ప్రమాద నివారణ పద్ధతులను నేర్పుతాయి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.